ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు శుభకార్యాలకు స్థానిక ఫంక్షన్ హాల్ ఉపయోగించుకోవాలని కళ్యాణ మండపం నిర్మాణ కమిటీ తెలిపింది. ఈ మేరకు జరిగిన జాజిరెడ్డిగూడెం గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొట్టమొదటి నీటిపారుదల శాఖ సలహాదారుడు రామరాజు విద్యాసాగర్ రావు తల్లిదండ్రుల పేరున జాజిరెడ్డిగూడెంలో నిర్మించిన శ్రీ రామరాజు లక్ష్మీ రాఘవ కళ్యాణ మండపం ఈ గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదటి 3 ఫంక్షన్లకు ఉచితంగా ఫంక్షన్ హాల్ ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. జాజిరెడ్డిగూడెం ప్రజలు ఉపయోగించుకోకపోతే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా అవకాశం కల్పించాలని సూచించారు. నామమాత్ర రుసుముతో ఫంక్షన్ హాల్ను ప్రజలకు అందుబాటులో ఉంచామని నిర్మాణ కమిటీ తెలిపింది. ప్రజల సహకారంతో శ్రీరామరాజు లక్ష్మీ రాఘవరావు కళ్యాణ మండపం సకల సౌకర్యాలతో వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్మాణ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు కోరారు. అలాంటి వాడు కూడా చెప్పి ఫంక్షన్ మాత్రం ఓపెన్ కావాలని అడగాలి, సమస్య సాల్వ్ కావాలి. నా అభిప్రాయం ఏంటంటే, కొంతమంది ఊళ్ళో కూడా అభిప్రాయం ఏంటంటే, ఫంక్షన్ ఉంది కదా ట్రస్ట్ అనేది కాకుండా గ్రామ పంచాయతీలు గ్రామ జాగరణ గ్రామ ప్రజలు కానీ ఆ కుటుంబ సభ్యులతోటి తీర్మానం చేసి రాజిస్తే అందరికీ ఊరు తరఫు ఉంటుంది కదా. ఎవరైనా ఇంకో పెత్తనం చేయకుండా ఇంకో చేయకుండా ఆలోచన ఉంటుంది కదా. ట్రస్ట్ అనేటప్పుడు వాళ్ళు ఉంటారు, రామరాజు వెంకటేశ్వరరావు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. వాళ్ళు సరే వాళ్ళు తరతర కాలం పోతులు కొడుకులు వస్తారు, ఏ ట్రస్ట్ మాది అంటే వదలగొట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు మూలించడానికి ఏముంటుంది అధికారం? అట్లాంటి అధికారులు ఏడుగురు కమిటీ ఉన్నారు కాబట్టి కమిటీ ఏం నిర్ణయిస్తారో ఏమనుకున్నారో ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. సార్ ఫంక్షన్లు కట్టిన ఇంత పెద్ద స్థాయి కట్టిరు, అది గొప్ప విషయం. వీళ్ళు రావడం కూడా మాకు చాలా సంతోషమైన విషయం. మీరు కట్టించి కష్టపడరు కాబట్టి ఇప్పుడు నేను అదే మరి దాని విషయాలు ఏంది, అసలు దాని తేడా ఏముంది, అసలు ఏం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు కాగా ఏమైనా గ్రామ ప్రజలకు రాజించే అవకాశం ఉందా? అట్లా సభ్యులకు విద్యాసాగర్ కుటుంబ సభ్యులకు వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ఫంక్షన్ ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఎవరైనా ఉన్నవాళ్ళు ఉన్నట్టుంటే పెళ్లి చేసుకోవాలి కానీ ఇతర కార్యాలయాలు కానీ శుభకార్యాలు కానీ ఏ కార్యాలు కానీ ఈ ఫంక్షన్ అందుబాటులో ఉన్నది. ఈ ఫంక్షన్ అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాం. అంతే కనుక ఈ ఫంక్షన్ లో 7 సభ్యులలో 2 సభ్యులకు మెయింటెనెన్స్ ఒప్పచెప్పడం జరిగింది. ఇందులో వాళ్ళిద్దరు ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళని సంప్రదించవలసి ఉంటే ఈ కమిటీ ఈ ఫంక్షన్ తరఫున వాళ్ళకు సహకరించి వాళ్ళు మీరు బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ కట్టించినందుకు రామరావు విద్యాసాగర్ వారి కుటుంబ సభ్యులకు వాళ్ళందరి పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. పార్టీలో ఇద్దరు పేర్లు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు. జలంధర కుటుంబ సత్య అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే కార్యక్రమాలు చేయవలసి ఉంటే వాళ్ళిద్దరిని సంప్రదించి వాళ్ళతో డేట్ బుక్ చేసుకోగలరు. ఇది 3 ఫంక్షన్లు ఫ్రీ అయిన తర్వాత రేటు నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకంటే మన ఫంక్షన్ లో అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఈ ఫంక్షన్ ఎవరైనా ఫంక్షన్ పెళ్లి చేసుకోవచ్చు. 3 ఫంక్షన్లు ఫ్రీగా చేయాలని కంపెనీ 3 ఈ ఊరైనా వేరే ఊరైనా పొరుగురైనా 3 ఫంక్షన్ల వరకు ఫ్రీగా చేయబడను. 3 ఫంక్షన్లు అయిపోయిన తర్వాత ఇటు కంపెనీ రేట్ నిర్ణయం జరుగుతుంది. సరే, ఇంతసేపు తర్జన భర్జన మాట్లాడుకోవటం అన్ని చర్చించుకోవడం జరిగింది. అందరం దాదాపు కమిటీ సభ్యులు కాక ఇతర గ్రామస్తులం కూడా ఒక 30-40 మంది కూర్చొని మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆ నిర్ణయం అందరూ ఇప్పుడు చర్చించుకోగా అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఇదివరకున్న పాత కమిటీ పెట్టి ముందుండి నడపాలని చెప్పి అంతా భావించారు. ఆ భావించిన దాంట్లో ఒక 2 వ్యక్తులని ముందుండి కాస్త ఏంటంటే తాటిపాముల జలేంద్ర అనే వ్యక్తి, ఈ కుమ్మం సత్య అనే వ్యక్తి ఇదివరకు సూచించడం, అదే ప్రకారంగా ఆ పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, అదే ముందుండి నడిపించే కార్యక్రమాలు తీసుకోమని చెప్పి అంత బాధ్యతలు వాళ్ళకి చెప్తున్నాం. కాబట్టి యథావిధిగా ఈ రోజు నుంచి ఫంక్షనాలు ఎవరి ఇంట్లో ఒక 2 ఫంక్షనాలు ఫ్రీగా చేయమంటున్నాం. మిగతా ఏమన్నా 3 ఫంక్షనాలు ఫ్రీగా చేయమంటున్నాం. తదుపరి వచ్చినాటికి అవతల ఒక 15,000 ఉన్నాయనుకో, ఇక్కడ 8,000 తీసుకొని ఒక 10,000 తీసుకొని ఇక్కడ మనం కళ్యాణ మండపంలో చేసి ఆ ఫంక్షన్ నడపడానికి అట్లా, ఎందుకంటే నడుపుతాం కాబట్టి గ్రామస్తులు కూడా మనకి ఊరికి పోకుండా ఇక్కడ తక్కువ ఉంది మన ఊళ్ళో, ఇంకా ఆడికెందుకు పోవాలని చెప్పి ఈడనే పెళ్లి చేసుకుంటే అందరూ మనకు కలిసి వస్తారు. కాబట్టి అందుకనే తక్కువ రేట్లో మనం ఇక్కడ కట్టించుకున్నాం. కాబట్టి ఆ దొరవారి పేరు నిలబడేటట్టు చేసుకోవాలని చెప్పి మా అందరి అభిప్రాయం.
ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దీనిలో పూజా కార్యక్రమాలు అయిపోయినాయి. దేవుడి గుడి కోసం మన ఏట కోయడం, మన ఎరుపు చేయడం జరిగింది. ఎలాంటి దోషాలు లేకుండా గాదిరెడ్డిగూడెం గ్రామ ప్రజలకు రామరాజు విద్యాసాగరరావు గారి చేతుల మీదుగా ఏ పూజ జరిగినప్పటికీ తను లేనందుకు మేము చింతిస్తున్నాం. వారి ఆశయాలను మేము ఖచ్చితంగా తప్పిస్తామని గ్రామ ప్రజలకు చెప్తున్నాం. శ్రీ లక్ష్మీ రాఘవరావు కళ్యాణ మండపాన్ని జయగూడెం గ్రామస్తులందరూ ఏకంగా ఈ గ్రామాన్ని మొత్తం ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలనుకున్నారో ఈ ఫంక్షన్లు కూడా మంచిగా తీర్చిదిద్దుకొని అందరి సమక్షంలో అనుబంధ కమిటీలు వేసుకొని దీన్ని అతి తక్కువ ఖర్చుతో మన ప్రజలకు సేవాభావం దృక్పథం మరియు ఈ యొక్క లాభాపేక్ష లేకుండా, అంటే దీన్ని వ్యక్తిగతంగా కానీ స్వార్థపూరితమైన విషయాలకు తావివ్వకుండా లాభాపేక్ష లేకుండా మినిమం ఛార్జెస్ విధిస్తూ సేవా దృక్పథం, అంటే కీర్తిశేషులకి రాఘవరావు కళ్యాణ మండపం ఏర్పరచడానికి ఎట్లయితే విద్యాసాగరరావు కృషి చేశారో గ్రామస్తులు కూడా అదే విధంగా కృషి చేసి ఈ యొక్క ఫంక్షన్ హాల్ని కలకాలం గొప్పగా వర్ధిల్లే విధంగా దీన్ని వాడుకలోకి తీసుకొచ్చుకొని మంచిగా నడిపించుకొని అందరికీ ఉపయోగపడే విధంగా గ్రామస్తులు ఏకతాటి మీదకి రావాలని నా యొక్క విన్నపం. రామరాజు లక్ష్మీ రాఘవరావు కళ్యాణ మండపం జాజిరెడ్డిగూడెం కోసం వారి యొక్క శ్రీ రామరాజు లక్ష్మీ రాఘవరావు గారి కొడుకు శ్రీ రామరాజు విద్యాసాగరరావు గారి జ్ఞాపకార్థం ఈ యొక్క కొంత స్థలాన్ని గ్రామ ప్రజల కోసం దానంగా ఇవ్వడం జరిగింది. వారితో పాటు సహృదయంతో సేవాదృక్పథంతో శ్రీ రామరాజు నరసింహారావు సీతమ్మ గారు మరియు వారి కుమారుడు రామరాజు చంద్రప్రకాశరావు లక్ష్మీ గారుల కుమారులు రామరాజు నరసింహారావు, వేణుగోపాలరావు గారు, వాసుదేవరావు గారు, శ్రీనివాసరావు గారు కూడా వారి యొక్క సగభాగం పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తిని దానంగా గ్రామ ప్రజల కోసం ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన శ్రీ ఆలూరి రామరెడ్డి సరోజనమ్మ గారుల కుమారులు ఆలూరి సుదర్శన్ రెడ్డి గారు, ఆలూరి నిరంజన్ రెడ్డి గారు, ఆలూరి బంగారెడ్డి గారు మరియు ఆలూరి సంజీవరెడ్డి గారి ప్రమీలమ్మ గారుల కుమారులు ఆలూరి వెంకటేశ్వర రెడ్డి గారు, ఆలూరి విద్యాసాగర్ రెడ్డి గారు, ఆలూరి బంగారెడ్డి గారు, ఆలూరి గోవర్ధన్ రెడ్డి గారు వారి యొక్క విలువైన స్థలాన్ని ఈ గ్రామం కోసం, గ్రామ ప్రజల ఉపయోగం కోసము, మా యొక్క జన్మభూమి కోసం రుణం తీర్చుకోవాలని ఒక ఆలోచనతోనే శ్రీ రామరాజు లక్ష్మీ రాఘవరావు కళ్యాణ మండపం కోసం వారి యొక్క ఆస్తిని వితరణ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి లాభాపేక్ష కానీ స్వార్థం కానీ లేకుండా సేవాభావంతో ఇవ్వడం అనేది నిజంగా ఈ గ్రామ ప్రజల అదృష్టమనే భావిస్తున్నాము. వారికి నిజంగా ఈ గ్రామంలో పుట్టినందుకు మేము వారికి చేతులెత్తి నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి మంచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరుతున్నాము. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.